ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈశ్వరీదేవి అమ్మవారు గుహలో తపస్సు చేశారట. అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. మెట్లు అయితే ఈజీగానే ఉన్నాయి ఎక్కడానికి, కాస్త నడిచినట్టే ఉన్నాయి కాబట్టి మెట్లు అయితే చాలా ఈజీగా ఉన్నాయి ఎక్కడానికి. ఎక్కువ పెద్ద పెద్ద మెట్లు కాదు, సింపుల్గా నడిచినట్టే ఉంది కాబట్టి నడచొచ్చని అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి చాలా తిరిగేసాము. అయితే తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చూసామో అక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. పైగా ఎండగా ఉంది కదా, అక్కడ కాస్త అలసిపోయామన్నమాట. మధ్యలో ఫ్రీగా చెప్పాను కదా, మనం అక్కడికి రాగానే చిన్న రేకుల షెడ్ లాంటిది వేసుకుని ఉన్నారు. ఎవ్రీడే అన్నదానం చేస్తారట, ఫ్రీ భోజనం. మనకి ఇవ్వాలనిపిస్తే హుండీలో డబ్బులు వేయచ్చు, లేదంటే రసీదు రాసి డబ్బులు ఇవ్వచ్చు. చుట్టూతా కొండలు, అడవి ఇది. మనం ఇదిగో అన్ని మెట్లయితే ఎక్కాము, ఇంకా కనపడుతోంది. నేను ఎక్కడమైతే కాస్త స్లోనే, ఫాస్ట్గా ఎక్కలేను. పిల్లలైతే ఎక్కేస్తారు, నెమ్మదిగా చేరుకోవాలి. చుట్టూ కొండలండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఎండలన్నమాట, చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, కొండలన్నీ కూడా వేడి సెగతో ఉన్నాయన్నమాట. కొంచెం గ్రీనరీ ఉంటే చల్లగా ఉండేది, కానీ చాలా వేడి కొండలు అన్నమాట ఇవి. నేను మొదట్లో మెట్లు చూసి చాలా సంబరపడ్డాను, కానీ చాలా ఉన్నాయన్నమాట మెట్లు. చాలా సింపుల్గా వాకబుల్ లాగా ఉన్నాయనుకున్నాను, కానీ మధ్యలో అంతా కూడా మెట్లన్నీ పగిలిపోయి ఉన్నాయన్నమాట. చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చాలా మెట్లు ఎక్కాము, కొన్ని మెట్లు అయితే ఈజీగా ఉన్నాయి, తర్వాత మాత్రం ఖచ్చితంగా కష్టంగానే ఉంది. మధ్యలో చాలా మెట్లు పగిలిపోయి ఉన్నాయి, బండలు. ఎండ, తీవ్రమైన ఎండ. బ్రహ్మంగారి మఠం వాళ్ళు ఖచ్చితంగా చలువు పందిళ్ళు, వాటర్ ఫెసిలిటీ ఇది కొంచెం పెట్టాలి. ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది వస్తారా తక్కువ మంది వస్తారా అనేది కాదు, విజిట్ చేయాల్సిన ప్లేస్ కదా, కంపల్సరీ పెట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే వాటర్ ఫెసిలిటీ లేదు, మిడిల్లో ఎండగా ఉంది, బండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. బట్ మనం ఇంకా రీచ్ అవ్వాల్సి ఉంది. ఎక్కుదాం.